ఆ నియోజకవర్గంలో 2 దఫాలుగా టీడీపీకి గెలుపన్నదే దక్కలేదు. మొన్నటి కూటమి గాల్లోనైనా గెలుస్తుందనుకుంటే అనూహ్యంగా టికెట్ కాస్త పొత్తుపరమైపోయింది. అయితే ఈసారైనా గెలిచి తీరాల్సిందే అనుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు అంతర్గత కుమ్ములాటలు సమస్యగా మారాయట. పార్టీకి మొదటి నుండి అండగా ఉంటున్న కుటుంబానికి కష్టాలు వచ్చాయట. ఎందుకు సైకిల్లో ఈ సౌండ్స్ ఎక్కడ వినిపిస్తున్నాయి? దానికి కారణాలేంటి? బద్వేల్లో ఎవరి బలమెంత? 2 వర్గాలుగా టీడీపీ. ఐవీఆర్ఎస్ కాల్స్ తో గందరగోళం. వేముల కుటుంబానికి నష్టం జరుగుతోందా? కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అధికార టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇన్ఛార్జ్ విషయంలో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ తో తెలుగు తమ్ముళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారట. దీంతో ఇక్కడ పార్టీకి కీలకంగా భావించే వేముల వీరారెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతుందనే ఆందోళన టీడీపీలోని ఓ వర్గం నుంచి వ్యక్తమవుతుంది. నిజానికి ఈ నియోజకవర్గంలో టీడీపీ అనగానే కీర్తిశేషులు మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి కుటుంబం గుర్తొస్తుంది. అయితే వీరారెడ్డి మరణాంతరం ఆ చరిష్మా తగ్గుతూ వచ్చింది. నియోజకవర్గ పార్టీ బాధ్యతలు ఆయన కూతురు విజయమ్మ తీసుకోవడం, అనంతరం వచ్చిన బై ఎలక్షన్స్ లో గెలవడం, ఇక అంతా ఓకే అనుకున్నప్పటికీ స్థానికంగా పార్టీ పరిస్థితి అంతకంతకు దిగజారిందే తప్ప వృద్ధి చెందలేదు. 2 దఫాలుగా బద్వేల్లో టీడీపీ ఓడిపోతూనే ఉంది. 2019లో ఓటమి తర్వాత రంగంలోకి దిగిన విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి పాదయాత్ర నిర్వహించి కార్యకర్తలలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. బద్వేల్లో మరోసారి టీడీపీ జెండా ఎగరవేస్తామని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లారు. అయితే ఫుల్ జోష్ లో ఉన్న బద్వేల్ టీడీపీ కార్యకర్తలకు, నాయకత్వానికి కూటమి పొత్తు పెద్ద షాక్ ఇచ్చింది. బద్వేల్లో టికెట్ బీజేపీకి కేటాయించడంతో రితీష్ రెడ్డితో పాటు క్యాడర్ కూడా నిరుత్సాహానికి లోనయ్యారు. కానీ అధిష్టానం ఆదేశాలతో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జ రోసన్నకు మద్దతునివ్వాల్సి వచ్చింది. అయితే రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా ఇక్కడ మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా దాసరి సుధా విజయం సాధించారు. టికెట్ త్యాగం చేసినా, కష్టపడి పనిచేసినా కూటమి అభ్యర్థి గెలవకపోవడం ఇక్కడ టీడీపీ కార్యకర్తల్లో అసహనానికి కారణమైంది. అయినప్పటికీ అధికార పార్టీ ఇన్ఛార్జిగా రితీష్ రెడ్డి యాక్టివ్ గానే ఉన్నారు. అట్లూరు మండలానికి చెందిన రైల్వే కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి డీసీసీ చైర్మన్ పదవి ఇప్పించే విషయంలోనూ రితీష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే విషయం స్థానికంగా ప్రతి కార్యకర్తకు తెలుసు. అంతటి పట్టున్న రితీష్ రెడ్డి విషయంలో ఏదో జరుగుతోందంటూ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం గందరగోళం సృష్టిస్తోంది. 2 వారాల క్రితం వచ్చిన ఐవీఆర్ఎస్ కాల్స్ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. బద్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరైతే బాగుంటుందంటూ రితీష్ కుమార్ రెడ్డి, డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లు ఐవీఆర్ఎస్ కాల్స్ లో ప్రస్తావించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తున్నారంటూ ప్రచారం హోరెత్తింది. అయితే ఇది రితీష్ రెడ్డి వర్గానికి కోపం తెప్పించిందట. నియోజకవర్గంలోనే కొందరు టీడీపీ నాయకులు 2 వర్గాలుగా చీలి రితీష్ కుమార్ రెడ్డిపై అపోహాలు సృష్టిస్తున్నారంటూ అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం అందించిందే దివంగత వీరారెడ్డి అనుకుంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు రితీష్ రెడ్డి వర్గం. వేముల కుటుంబం కాకుండా ఇక్కడ టీడీపీ పగ్గాలు మరెవరి చేతికి వెళ్లినా పతనం ఖాయమని హెచ్చరిస్తోంది. ఎప్పటి నుంచో వీరారెడ్డి కుటుంబం టీడీపీకి బలమైన సపోర్టుగా ఉంది. టీడీపీ కూడా వీరారెడ్డి కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. అయితే కొంతమంది చోటామోటా నాయకులు రితీష్ రెడ్డిపై అపోహాలు సృష్టించి కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారని ఆరోపిస్తోంది ఆయన వర్గం. అయితే విజయమ్మ లేదంటే ఆమె కుమారుడు రితీష్ రెడ్డి ఇద్దరు బలమైన నేతలు ఉండగా మరొకరికి బద్వేల్ పగ్గాలు అప్పగించే సాహసం అధిష్టానం చేయదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ ఐవీఆర్ఎస్ కాల్ కథ ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. రితీష్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలా, లేక హైకమాండే మార్పులకు శ్రీకారం చుడుతోందా అన్నది కూడా ఇప్పుడు సస్పెన్సే. ఒకవేళ ఐవీఆర్ఎస్ కాల్ సర్వే నిజమే అయితే అందులో ఎవరి వైపు మొగ్గు ఉంటుందనేది మరో బిగ్ సస్పెన్స్. మరి బద్వేల్ టీడీపీలో ఎవరి బలమెంతో చూడాలి.